వచ్చిన దారంతా ధూళి గాయ్స్. కళ్ళల్లో కూడా దుమ్ము నిండిపోయింది. ఈ పాపని చూడండి గాయ్స్. సందర్భంతో సంబంధం లేకుండా గాలిపటంతో ఆడుకుంటుంది. నా చేతిలోని కెమెరాని చూసి ఏంటిది అని అడుగుతున్నాడు. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఆరేసిన గుడ్డలు మావి కావు, పక్కింటి వాళ్లవి. వాళ్ల మిద్దిపై వేసుకోవడానికి వైర్లు తక్కువయ్యాయని గోడ దూకొచ్చి మరీ మా వైర్లపై వేశారు. అక్కడ ముగ్గు, అక్కడ ముగ్గు. ఇది కూడా ముగ్గేనా? ఇవి ముగ్గు కంటే ఎక్కువ వీడియో గేమ్లో టెట్రిస్ బిళ్ళల్లాగున్నాయి. సూర్య భగవానుడు చాలా బాగా ప్రకాశిస్తున్నాడు గాయ్స్. ఎంతగా ప్రకాశిస్తున్నాడంటే కళ్ళు మూతపడిపోతున్నాయి. ఫ్రెష్ అయిపోయాను గాయ్స్. లుంగి బాగుందా? ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉడికించిన గుడ్లు, ఉడికించిన పాలు. గుడ్లు మింగేశాను గాయ్స్. పాలు కూడా మింగడానికి ప్రయత్నించాను, కానీ వేడిగా ఉండడంతో నాలుక కాలిపోయింది. దీన్నింక నేను తాగలేను గాయ్స్. పక్కన పెట్టేస్తున్నా. పనికి సిద్ధమవుదాం. అట్ట రెడీ, కీబోర్డ్ రెడీ, మౌస్ రెడీ. డింగ్ 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 డింగ్. గెస్ట్లు వచ్చున్నారు గాయ్స్. ఇక్కడ ఒక క్యూట్ పిల్లవాడు, అక్కడ మా అమ్మమ్మ, ఇక్కడ మా అన్నయ్య. అన్నయ్య తలకి ఒక పిన్ను. క్యూట్ పిల్లవాడు సలాం కొట్టాడు గాయ్స్. దానికి నేను వెరీ గుడ్ అన్నాను. వాడు కూడా గుడ్ అనడానికి ప్రయత్నించాడు, కానీ పాపం చేయడానికి రాలేదు. ఈసారి చిటికి వేసి చూపించి ట్రై చేయమన్నాను. ఎడమ చేతితో ప్రయత్నిస్తున్నాడు, కానీ పాపం చేయడం రాలేదు. ఈలోపే అమ్మ ఈ క్యూట్ పిల్లవాడికి ఒక బనానా తెచ్చిచ్చింది. తీసుకున్నాడు, కానీ దాన్ని విచిత్రంగా చూస్తున్నాడు. ఒలిచిస్తే తింటాడు అనుకున్నాము, కానీ పక్కకి నెట్టేశాడు. ఆడుకుంటాడులే అని అమ్మవాడికి పండును చూపించింది, కానీ మా పండు సైజుని చూసి పిల్లవాడు నిర్ఘాంతపోయాడు. చివరికి కొంచెం ధైర్యం తెచ్చుకొని పండు దగ్గరికి పోయాడు పిల్లవాడు. కానీ ఈసారి పండుగాడు భయపడి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేశాడు. చూడండి గాయ్స్, మంచం కింద దాక్కుని ఎలా చూస్తున్నాడో. అరటిపండు ఎలాగో తినలేదు, బిస్కెట్ అయినా తింటాడేమోనని బిస్కెట్ తెచ్చిచ్చింది అమ్మ. మిషన్ సక్సెస్ఫుల్. లపలప తినేశాడు. ఈ క్యూట్ పిల్లవాడు కూర్చున్న విధానం చూడండి గాయ్స్. ఒక కాలి మీద ఒక కాలు వేసుకొని ఎంత పద్ధతిగా కూర్చున్నాడో. చివరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. వాయిస్ ఓవర్ పూర్తయింది గాయ్స్. ఇప్పుడు ఎడిట్ చేస్తున్న వీడియో ఈ ముసలి తాతది. ఎంత స్టైల్గా కూర్చున్నాడో చూడండి. ఈ తాత ఎవరో తెలుసు అసలు? జార్జియో అర్మానీ. ఈ బ్రాండ్ మీరు చూసే ఉంటారు కదా. దీన్ని స్థాపించింది ఈయనే. ఎడిటింగ్ సగమే పూర్తయింది గాయ్స్, కానీ పని మాత్రం మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది ఇప్పుడే. మా దూరపు బంధువుల్లో ఒక పెద్దాయన చనిపోయాడంట పాపం. అందుకే ఇప్పుడు సిస్టమ్ షట్ డౌన్ చేసి లుంగీ మార్చుకొని ప్యాంట్ వేసుకుని బయలుదేరాలి. బైక్ లో వెళ్తున్నాం గాయ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఒక పల్లెటూరుకి. ఆ చోటుకి బస్సులు కూడా లేవు. ఆ ఊరికి నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. గూగుల్లో చూస్తే ఆ చోటు మా ఇంటి నుండి దాదాపు 1.5 గంట పడుతుందని చూపించింది. అంటే పోవడానికి 1.5 గంట, రావడానికి 1.5 గంట, అక్కడ ఉండడానికి 2 గంటలు, మొత్తం 5 గంటల పాటు ఈరోజు దొబ్బింది. అందుకే నా ముఖం ఫ్రస్ట్రేషన్తో నిండి ఎవడో లాగి పెట్టి కొట్టినట్టు ఉంది కదా. సగం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు ఆగవలసి వచ్చింది గాయ్స్. ఎందుకంటే ఒకసారి మన బండిని చూడండి. ఇది తాతల కాలం నాటి బండి గాయ్స్. అరగంట సేపు 60 కంటే ఎక్కువ పోతే ఇది అరవడం మొదలు పెడుతుంది. ఈ బండి పైన ఎక్కువసేపు కూర్చుంటే నడుముల నొప్పులు తప్పవు. శరీరానికి కొంచెం విశ్రాంతి కావాలి. అంతకు మించి నాకు దారి ఇక్కడి వరకే తెలుసు గాయ్స్. ఇక్కడి నుంచి ఎలా వెళ్లాలో గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. మ్యాప్లో ఇంకా 1 గంట ప్రయాణం ఉందని చూపుతుంది గాయ్స్. స్ట్రైట్ రోడ్డు చూపిస్తుంది. హైవేలో సాఫీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను, కానీ నిజానికి ఈ రోడ్డు అనుకున్నంత సాఫీగా లేదు గాయ్స్. ఈ ప్రయాణం ఎన్నో గుంటలతో పాటు మరెన్నో మలుపులతో సాగింది. ఎలాగో అలా కష్టపడి గమ్యానికి చేరుకున్నాం గాయ్స్. అక్కడ షామియా కనిపిస్తుంది కదా, అదే కార్యం జరుగుతున్న ఇల్లు. ఈ తెల్ల చొక్కా వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకున్న ఆయన మా మామయ్య. నా మామయ్య కాదు, మా అమ్మ వాళ్ళ మామయ్య. ఈయన్ని నేను కూడా మామయ్య అనే పిలుస్తాను. వచ్చిన దారంతా ధూళి గాయ్స్. కళ్ళల్లో కూడా దుమ్ము నిండిపోయింది. ఈ పాపని చూడండి గాయ్స్. సందర్భంతో సంబంధం లేకుండా గాలిపటంతో ఆడుకుంటుంది. పిల్లలు దేవుళ్లే. మళ్ళీ ఇటు పక్కకి వస్తుంది గాయ్స్, కానీ ఆ గాలిపటం మాత్రం పైకి లేవట్లేదు. ఈ మ్యాగ్నెట్తో ఆడుకుంటున్న పిల్లవాడు మా పిన్ని కొడుకు. నా చేతిలోని కెమెరాని చూసి ఏంటిది అని అడుగుతున్నాడు. నేను వాడి చేతిలోని బ్యాండ్ని చూసి ఏంటిది అని అడిగాను. ఇది బెంటెన్ వాచ్, నీకు తెలియదు పో అని చెప్పి వెళ్ళిపోయాడు.
కానీ గాయ్స్ బెంటెన్ని వాడికి చూపించిందే నేను. వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ చూడండి గాయ్స్, పిన్ని మరియు మామయ్య సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి, దేశ రాజకీయాల గురించి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని వాదించుకుంటున్నారు. ఈ వాదనలోకి మమ్మల్ని ఎక్కడ లాగతారో అని మేమక్కడి నుంచి జారుకున్నాము. నేను బండి తోలుతున్నానని అమ్మ చేతికి కెమెరా ఇచ్చాను. రోడ్డుని షూట్ చేయమంటే కెమెరా తిప్పి పెట్టేసి అమ్మ తనను తాను షూట్ చేసుకుంటుంది. చివరికి తెలుసుకుని కెమెరా సరిగ్గా పెట్టినా గాని నా కాలు పడిందే కానీ రోడ్డు పడలేదు. ఈ వ్యూ చూడండి గాయ్స్ ఎంత బాగుందో. ఆ తాటి చెట్ల వెనకాల నుండి సూర్యుడు తొంగి చూస్తూ దాంకుంటూ మనతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. గాయ్స్ ఆ ముందర చూడండి, మామయ్య మెరుపు తీగలాగా దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన స్పీడుకి యవ్వనంలో ఉన్న నేను కూడా పోటీ పడలేకపోతున్నాను. అమ్మ చేతిలో కెమెరా ఉందని ఆన్ చేసేసింది. రోడ్డు మీద ఉన్న దేన్ని వదల్లేదు. మనుషులు, బండ్లు, అంగళ్ళు, టీ షాపులు, సైకిళ్ళు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా అన్నీ షూట్ చేసి పడేసింది. రాత్రి అయిపోయింది గాయ్స్, బండ్లకి లైట్లు కూడా వేసేశారు. డిసెంబర్ కదా, మంచు పడుతుంది, దానితో చలి వేస్తుంది. ఏంటి నరకం నాకు. ఫైనల్లీ ఇంటికొచ్చేసాం గాయ్స్. అన్ని గంటలు ఆ బైక్ పైన కూర్చొని 2 పిర్రలు ఉబ్బిపోయాయి, నడుములు పడిపోయాయి, బాడీలో ఎక్కడి పాటలక్కడ కదిలిపోయాయి అంతే. కాళ్ళు చేతులు కడుక్కొని మొహానికి కొంచెం సబ్బు రాసుకుని మిగిలిపోయిన పనిని పూర్తి చేద్దామని సిస్టమ్ ఆన్ చేశాను. కానీ మా పరిస్థితి చూడండి ఎలా ఉందో. అమ్మ మంచానికి నిలువుగా పడుకుంది, నేను కుర్చీలో టీలా పడిపోయాను. ఒక్కసారి నా కళ్ళు చూడండి ఎంత ఎర్రగా అయిపోయాయో. అయినా సరే మన కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదని షార్ట్ వీడియోపై పని మొదలుపెట్టాను. ప్రపంచంలో ఉన్న అతి విలువైన కంపెనీలపై వీడియో చేస్తున్నాను గాయ్స్. వీటిలో ఒక విషయం నేను గమనించాను గాయ్స్. కంట్రీ చూడండి ఇక్కడ, యుఎస్ఏ యుఎస్ఏ యుఎస్ఏ, ఇండియా ఎక్కడా? దీనితో మన దేశ ఆర్థిక పరిస్థితిపై ఆలోచనలో పడ్డాను. ఇంతలో అమ్మమ్మ టీ తెచ్చిచ్చింది. టీ చాలా వేడిగా ఉంది. ఇంతవరకు చలిలో వణుకుతూ వచ్చిన నా శరీరాన్ని ఈ టీతో చలి కాచుకుంటూ ఉంటే ఆహా స్వర్గమే. ఈ టీనే అమృతంగా భావించి తాగేశాను. సంకల్ప బలంతో అమ్మమ్మ ఇచ్చిన టీతో షార్ట్ వీడియోని కంప్లీట్ చేసి అప్లోడ్ చేసేశాను. ఇలాంటి రోజుని జీవితంలో నేను మర్చిపోలేను గాయ్స్. గతుకుల్లో వళ్ళు హూనమైపోయింది, చలికి శరీరం చచ్చుబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ వ్లాగ్ ఉంది కదా, దీన్ని ఎడిట్ చేయాలి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుండేది తెల్లవారుజామున 4 గంటలకి. సరే బాయ్.